హాయ్ వ్యూవర్స్, నా పేరు నరసింహమూర్తి. నేను కింద మీడియాలో నక్షత్రాలు, నక్షత్ర స్వభావాలు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగినది. ఈ వీడియోలో నేను నక్షత్రాల యొక్క అధిదేవతల గురించి చెబుతున్నాను. నక్షత్రాలు మనము 77 నక్షత్రాలుగా చెప్పడం జరిగింది. దానికి ఒక్కొక్క నక్షత్రానికి అధిదేవతలను గురించి చెప్తున్నాను. అశ్విని నక్షత్రానికి అశ్విని దేవతలు, భరణి నక్షత్రానికి యముడు అధిపతి, కృత్తికా నక్షత్రానికి అగ్నిహోత్రుడు అధిపతి, రోహిణి నక్షత్రానికి బ్రహ్మ అధిపతి, మృగశిర నక్షత్రానికి చంద్రుడు అధిపతి, ఆరుద్ర నక్షత్రానికి శివుడు అధిపతి, పునర్వసు నక్షత్రానికి అదితి అధిపతి, పుష్యమి నక్షత్రానికి బృహస్పతి అధిపతి, ఆశ్లేష నక్షత్రానికి సర్పములు అధిపతి, మగ నక్షత్రానికి పితృదేవతలు అధిపతి, పుబ్బ నక్షత్రానికి భగుడు అను సూర్యుడు అధిపతి, ఉత్తర నక్షత్రానికి అర్యముడు అను సూర్యుడు అధిపతి, హస్త నక్షత్రానికి సూర్యుడు అధిపతి, చిత్త నక్షత్రానికి ఇంద్రుడు అధిపతి, స్వాతి నక్షత్రానికి వాయుదేవుడు అధిపతి, విశాఖ నక్షత్రానికి ఇంద్రాగ్నులు అధిపతి, అనురాధ నక్షత్రానికి మిత్రుడు అను సూర్యుడు అధిపతి, జ్యేష్ఠ నక్షత్రానికి దేవేంద్రుడు అధిపతి, మూలా నక్షత్రానికి రాక్షసుడు అధిపతి, పూర్వాషాఢ నక్షత్రానికి గంగ అధిపతి, ఉత్తరాషాఢ నక్షత్రానికి విశ్వదేవులు అధిపతి, శ్రవణ నక్షత్రానికి విష్ణువు అధిపతి, ధనిష్ట నక్షత్రానికి అష్టవసువులు అధిపతి, శతభిషం నక్షత్రానికి వరుణుడు అధిపతి, పూర్వభాద్ర నక్షత్రానికి అజయక పాదుడు అధిపతి, ఉత్తరభాద్ర నక్షత్రానికి అహిర్భుగ్నుడు అను సూర్యుడు అధిపతి, రేవతి నక్షత్రానికి పూస అను సూర్యుడు అధిపతి. ఈ నక్షత్రాలకు ఈ విధంగా ఒక్కొక్క దేవుడు అధిపతులుగా ఉన్నారు. ఇప్పుడు నక్షత్రాలు ఆకాశంలో ఏ విధముగా ఉంటాయి అని వాటి గుర్తించడం ఎలా అనే వాటిని ఇప్పుడు చెప్తున్నాను. అశ్విని నక్షత్రము 3 నక్షత్రమును కలిసి గుర్రము మొగము వలె ఉంటుంది. భరణి నక్షత్రము 3 నక్షత్రములు కలిసి యోని ఆకారంలో ఉంటుంది. కృత్తికా నక్షత్రము 6 నక్షత్రములు కలిసి మంగళి కత్తెర వలె ఉంటుంది. రోహిణి నక్షత్రము 5 నక్షత్రములు కలిసి రథాకారముగా ఉంటుంది. మృగశిర నక్షత్రము 3 నక్షత్రములు కలిసి మృగము యొక్క తల వలె ఉంటుంది. ఆరుద్ర నక్షత్రము 1 నక్షత్రము పగడాకారముగా ఉంటుంది. పునర్వసు నక్షత్రము 5 నక్షత్రములు కలిసి ధనురాకారముగా ఉండును. పుష్యమి నక్షత్రము 3 నక్షత్రములు పుష్పము వలె ఉంటుంది. ఆశ్లేష నక్షత్రము 5 నక్షత్రములు సర్పాకారముగా ఉండును. మగ నక్షత్రము 5 నక్షత్రములు ఆందోళికారకముగా ఉండును. పుబ్బ నక్షత్రము మంచము కోళ్ళ వలె 4 నక్షత్రములు ఉండును. ఉత్తర నక్షత్రము మంచం కోళ్ళ వలె 4 నక్షత్రములు ఉండును. హస్త నక్షత్రము 5 నక్షత్రములు అరచేతి వలె ఉండును. చిత్త నక్షత్రము 1 నక్షత్రము ముత్యము వలె ఉండును. స్వాతి నక్షత్రము 1 నక్షత్రము ముత్యము వలె ఉండును. విశాఖ నక్షత్రము 5 నక్షత్రములు కుమ్మరి చక్రము వలె ఉండును. అనురాధ నక్షత్రము 6 నక్షత్రములలో 3 నక్షత్రములు కామము వలెను, 3 నక్షత్రములు గొడుగు వలెను ఉండును. జ్యేష్ఠ నక్షత్రము 6 నక్షత్రములలో 3 నక్షత్రములు కామము వలె ఉండును, 3 నక్షత్రములు గొడుగు వలె ఉండును. మూలా నక్షత్రము 6 నక్షత్రములు అంకుశము వలె ఉండును. పూర్వాషాఢ నక్షత్రము విరిగిన మంచము కొల్ల వలె ఉండును. ఉత్తరాషాఢ నక్షత్రము విరిగిన మంచము కొల్ల వలె ఉండును. శ్రవణ నక్షత్రము 3 నక్షత్రములు వేణునాదము వలె ఉండును. ధనిష్ట నక్షత్రము 4 నక్షత్రములు మధ్యల వలె ఉండును. శతభిష నక్షత్రము 100 నక్షత్రములు మధ్యల వలె ఉండును. పూర్వభాద్ర నక్షత్రము 4 నక్షత్రము విరివైన మంచము కొల్ల వలె ఉండును. ఉత్తరాభాద్ర నక్షత్రము 4 నక్షత్రములు విరివైన మంచం కొల్ల వలె ఉండును. రేవతి నక్షత్రము 30 నక్షత్రములు మత్స్యాకారమును పోలి ఉండును. ఈ విధంగా నక్షత్రములు ఆకాశంలో
వాటి వాటి పోలికలు ఆ నక్షత్రాలతో ఆ విధంగా ఆకారం కలిగి ఉండి వాటిని గుర్తించటానికి వీలుగా ఉంటుంది. తర్వాత ఒక్కొక్క నక్షత్రము దాని యొక్క స్వభావములు ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నాను.